హలో అందరికీ, నేను లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మన ఎస్ఆర్ఎల్ షాపింగ్ మాల్ నుండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని మీకోసం తీసుకొచ్చేసాను. ఈ వీడియోలో నేను మీకు డిఫరెంట్ మోడల్స్లో ఉండే 13 రకాల ఇయర్ రింగ్స్ డిజైన్స్ ని చూపించబోతున్నాను. డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీకు చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ ప్రైజెస్ కి మేము అందిస్తున్నాము. అంతేకాకుండా రియల్ గోల్డ్ లుక్ లోనే కనిపిస్తాయి. ఎవరు కూడా మీరు వేసుకున్న తర్వాత వాటిని గోల్డా కాదా అని కూడా గెస్ చేయలేరు. సో మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకే అర్థమైపోతుంది మా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి. అండ్ అలాగే మేము చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ప్రైజెస్ తో పాటే చూపిస్తామండి. సో ప్రతి ప్రొడక్ట్ కి ప్రైస్ ఇంక్లూడ్ చేస్తున్నాము. మీకు ఏ ప్రొడక్ట్ అయినా నచ్చితే మాత్రం క్విక్ గా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయితే సేల్ అయిపోతాయి. ప్రొడక్ట్ మిస్ అవ్వకూడదు అంటే ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు చాలా ఈజీగా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఒక ప్రొడక్ట్ నచ్చి దాన్ని ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఆ ప్రొడక్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ ని సెండ్ చేస్తాం. మీరు ఆ లింక్ ని ఓపెన్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేయడమే. సేమ్ మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్లో ఆర్డర్ పెడతారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఈ ఆర్డర్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆర్డర్ ఓకే అవుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ లేదు. చాలా మందికి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అంటే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మాకు ప్రోడక్ట్ డెలివరీ చేస్తారా లేదా అనే భయం అయితే చాలా మందిలో ఉంటుంది. సో మీరు అటువంటి భయాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఎస్ఆర్ఎల్ షాపింగ్ మాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా జిఎస్టీకి రిజిస్ట్రేషన్ అయితే అయిన షాపే. నేను మీకు ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. మా షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో అయితే చూపించాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు వచ్చే ఇంకొక డౌట్, మేము యూపీఐ పేమెంట్ చేయడం ద్వారా మా డీటెయిల్స్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయా, మేము చేసే పేమెంట్స్లో ఏమైనా రిస్క్ అనేది ఉందా? సో ఈ డౌట్ కూడా మీకు అవసరం లేదండి. ఎందుకంటే మేము ఫోన్పే గేట్వేకి కనెక్ట్ అయి ఉన్నాము. మీరు చేసే పేమెంట్స్ అన్నీ కూడా ఫోన్పే గేట్వే ద్వారా ప్రొడక్ట్ చేయబడుతుంది. మీరు ఇచ్చే యూపీఐ డీటెయిల్స్ కానీ కార్డ్స్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా సెక్యూర్గా ఉంచడానికి ఈ ఫోన్పే గేట్వే అనేది యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఆర్డర్ ప్రాసెస్ అండ్ పేమెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ వన్, డెలివరీ. మా ఎస్ఆర్ఎల్ షాపింగ్ మాల్ నుండి ప్రొడక్ట్స్ ని మీకు డెలివరీ చేయడానికి మేము షిప్ రాకెట్ కి కనెక్ట్ అయి ఉన్నాము. సో మీకు ఆల్రెడీ షిప్ రాకెట్ గురించి అయితే కొంచెం ఐడియా ఉంటుంది కదా. షిప్ రాకెట్ ఇండియాలోనే లార్జెస్ట్ ఈ కామర్స్ షిప్పింగ్ ప్లాట్ఫామ్. ఈ షిప్ రాకెట్ ద్వారా ప్రొడక్ట్స్ ని వరల్డ్ వైడ్ గా సేఫ్ గా సెక్యూర్ గా అయితే డెలివరీ చేయొచ్చు కదా. సో మేము ఈ షిప్ రాకెట్ కే కనెక్ట్ అయి ఉన్నామండి. మీరు అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ఈ షిప్ రాకెట్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇలా మీ ఆర్డర్ కనెక్ట్ అయిన వెంటనే షిప్ రాకెట్ ద్వారా మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ అండ్ డెలివరీ డీటెయిల్స్ ని మీరు ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కి లేదా ఈమెయిల్ అడ్రస్ కి సెండ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా మీకు ఇన్ టైంలో అయితే డెలివరీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ మాత్రం క్లారిటీగా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఫైనల్లీ మీకు ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలి అండ్ మేము డెలివరీ ఏ విధంగా అందిస్తాము, వీటన్నిటి గురించి కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇవే కాకుండా ఏమైనా ప్రొడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్ లో తెలియజేస్తే మాక్సిమం ఆ ప్రొడక్ట్స్ ను కూడా మీకు వీడియోస్ లో అందించడానికి ట్రై చేస్తాం. ఇంకా మరిన్ని వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ లక్ష్మీ ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్స్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.